ఓన్లీ వన్స్ మీకేమో ఇక్కడ ఈ మార్క్ దగ్గర నించొని దీన్ని ఇలా కొట్టుకుంటూ, అరే అటుపో అటుపో అటు, అలా కొట్టి కొట్టి కొట్టి, అరే అరే, అరే అలా ఆడాలా అక్క? అలా ఆడకూడదని. పైన మేము మంచి మేకులు పెట్టాం. నా మీద ఎవరైనా కామెంట్ చేస్తే మీ చేతులు అక్కడికి పెట్టించే గేమ్ పెడతా. చాలా డిఫికల్ట్ ఇది. అలా తీసుకుని వెళ్ళి అక్కడ కొట్టించండి, ఓకేనా? అంతే, సింపుల్. 30 ఒక్కొక్క బలూన్ కి. సో లీడ్ లో ఉండే వాళ్ళు ఆడాలి కాబట్టి, మేడం రితు గారు మీరే లీడ్ లో ఉన్నారు. 3 2 గో గో గో. రెండు కదా, 60 పాయింట్లు తీసుకో. 30 శిరీష, అంకిత 30. ఓకే, నెక్స్ట్ కమాన్, నువ్వు రా రసజ్ఞ. రెడీ 1 2 3 గో. సో 90 పాయింట్లు వచ్చేసాయి నీకు. రీతు 30, శిరీష 30, అంకిత 30. రసజ్ఞ 90. అంకిత రెడీ 1 2 3 గో.
60. రీతు 60. రితు 60, అంకిత 60. వీళ్ళిద్దరూ సేమ్ స్కోర్. ఇప్పుడు శిరీష డిసైడ్ చేస్తుంది ఎవరు విన్నర్ అని. కమ్ శిరీష ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావో ఈ రోజు. థ్యాంక్ యూ. తీసుకో. రెడీ 1 2 3 గో. Let's go. రెండు 60 పాయింట్స్. ఇప్పుడు ఎవరు విన్నర్ అనేది డిసైడ్ చేసేది నువ్వే. 50th ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ విన్నర్ ఎవరు? ఇలాంటి కష్టమైన పరిస్థితిలో నన్ను పెట్టడం ఏం బాలేదు. విన్నర్ ని డిక్లేర్ చేయాలి ఇప్పుడు. గేమ్ కంటే కష్టంగా ఉంది ఇది. మాటరాని మౌనమిది. నేను ఒక్కసారి కూడా స్టార్ మహిళ అవ్వలేదు చిన్నప్పటి నుంచి. అలాంటివి ఏం పట్టించుకోకు. నేను కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్టార్ మహిళ అవ్వల. అక్క ఏంటక్క మీరే చెప్పండి నాకు. నా దగ్గర రాకు. నన్ను అసలు నన్నేం అడక్కు. నువ్వే ఈరోజు అవ్వదు. సరే కాయిన్ వేసేసే అయితే. ఓకేనా? ఎవరి దగ్గర నుంచి ఎక్కువ పాయింట్లు తీసుకోవాలి. మరి నువ్వు డిసైడ్ చేయి. బొమ్మ బొరుసు ఎవరు? బొమ్మ ఎవరు? బొమ్మ మీ. బొమ్మ రసజ్ఞ అంటే హెడ్. టెయిల్ రితు. టెయిల్ అంటే రితు కదా.